హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ క్లాసెస్ అండి. అందరికీ ఉపయోగపడే విధంగా, అంటే స్కూల్ స్టాండర్డ్ అయినా కాలేజ్ స్టాండర్డ్ అయినా, సో ఇప్పటి నుంచే నేను జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవాలి అనుకున్న వారి కోసం, ఇంకా గవర్నమెంట్ జాబ్స్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అని ప్రణాళిక కలిగి ఉన్న వారి కోసం కూడా, ఇంకా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే నేను జనరల్ నాలెడ్జ్ క్లాసెస్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో, ఇంకా మీ పిల్లలకి స్కూల్ స్టాండర్డ్ నుంచే జనరల్ నాలెడ్జ్ అనేది అందించాలి అని అనుకుంటున్నారు వారి కోసం క్లాసెస్ అనేవి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. కాబట్టి నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఏది? వాట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్? ఆప్షన్స్: ఏ మౌంట్ ఎవరెస్ట్, బి K2, సి కాంచన్జంగా, డి మాకాలు. ఆన్సర్ ఏ మౌంట్ ఎవరెస్ట్. ఎక్స్ప్లెనేషన్ చూస్తే, మౌంట్ ఎవరెస్ట్ హిమాలయాల్లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. దీని ఎత్తు సముద్ర మట్టానికి 8848 మీటర్లు. మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్, లొకేటెడ్ ఇన్ హిమాలయాస్. ఇట్స్ elevation is 8848 meters above sea level. సెకండ్ క్వశ్చన్, భూమిపై అతిపెద్ద మహాసముద్రం ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఓషన్ ఆన్ ఎర్త్? ఆప్షన్స్: ఏ అట్లాంటిక్ మహాసముద్రం, బి హిందూ మహాసముద్రం, సి ఆర్కిటిక్ మహాసముద్రం, డి పసిఫిక్ మహాసముద్రం. ఆన్సర్ డి పసిఫిక్ మహాసముద్రం. ఎక్స్ప్లెనేషన్ చూస్తే, పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అతిపెద్ద మరియు లోతైన మహాసముద్రం. ఇది భూమి ఉపరితలంలో దాదాపు 1/3 ఆక్రమించి ఉంది. The Pacific Ocean is the largest, deepest ocean in the world. It covers about 1/3 of the Earth's surface. Next question. భారతదేశ జాతీయ జంతువు ఏది? What is the national animal of India? ఆప్షన్స్: సింహం, బి పులి, బెంగాల్ టైగర్ అని కూడా అంటారనమాట. సో సి ఏనుగు, డి చిరుతపులి. ఆన్సర్ బి పులి, బెంగాల్ టైగర్. ఎక్స్ప్లెనేషన్ చూస్తే, రాయల్ బెంగాల్ టైగర్ భారతదేశ జాతీయ జంతువు. ఇది దాని బలం, చురుకుదనం మరియు అపారమైన శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ద రాయల్ బెంగాల్ టైగర్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. ఇట్ సింబలైజెస్ స్ట్రెంగ్త్, ఎజిలిటీ అండ్ ఎనార్మస్ పవర్. ఫోర్త్ క్వశ్చన్ చూస్తే, జపాన్ దేశ కరెన్సీ ఏది? వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ జపాన్? ఏ యువాన్, బి వోన్, సి యెన్, డి డాలర్. ఆన్సర్ సి యెన్. దీని వివరణ చూసినట్లయితే, జపానీస్ యెన్ అనేది జపాన్ యొక్క అధికారిక కరెన్సీ. విదేశీ మారకపు మార్కెట్లో అత్యధికంగా వర్తకం చేయబడే కరెన్సీలలో ఇది కూడా ఒకటి. ద జపానీస్ యెన్ ఈస్ ద అఫీషియల్ కరెన్సీ ఆఫ్ జపాన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ హెవీలీ ట్రేడెడ్ కరెన్సీస్ ఇన్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, టెలిఫోన్ను ఎవరు కనుగొన్నారు? హూ ఇన్వెంటెడ్ ద టెలిఫోన్? ఆప్షన్స్: ఏ థామస్ ఎడిసన్, బి అలెగ్జాండర్ గ్రాహం బెల్, సి నికోలా టెస్లా, డి ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆన్సర్ బి అలెగ్జాండర్ గ్రాహం బెల్. దీని వివరణ చూసినట్లయితే, మొట్టమొదటి ఆచరణాత్మక టెలిఫోన్ను కనుగొన్న ఘనత అలెగ్జాండర్ గ్రాహం బెల్కు దక్కుతుంది. ఆయన 1876లో దీనికి పేటెంట్ పొందారు. Alexander Graham Bell is credited with inventing the first practical telephone. He was awarded the first US patent for the telephone in 1876. సిక్స్త్ క్వశ్చన్ చూస్తే, భూభాగం పరంగా అతి చిన్న ఖండం ఏది? విచ్ ఈస్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ బై ల్యాండ్ ఏరియా? ఆప్షన్స్: ఏ ఐరోపా, బి అంటార్కిటికా, సి దక్షిణ అమెరికా, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ డి ఆస్ట్రేలియా. దీని వివరణ చూస్తే, ఆస్ట్రేలియా ప్రపంచంలో అతి చిన్న ఖండం మరియు ఇది ఒక దేశం కూడా. దీనిని ఐలాండ్ కాంటినెంట్ అని కూడా పిలుస్తారు. ఆస్ట్రేలియా ఈస్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఈస్ ఆల్సో ఏ సింగిల్ కంట్రీ. ఇట్ ఈస్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ అన్ ఐలాండ్ కాంటినెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, బంగారం యొక్క రసాయన చిహ్నం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ సింబల్ ఫర్ గోల్డ్?
ఆప్షన్స్ ఏ ఏజీ, బి ఏయు, సి పిబి, డి ఎఫ్ఈ. ఆన్సర్ బి ఏయు. దీని వివరణ చూస్తే బంగారం యొక్క రసాయన చిహ్నం ఏయు. ఈ అక్షరాలు లాటిన్ పదం ఆరం నుండి తీసుకోబడ్డాయి. దీని అర్థం మెరిసే తెల్లవారుజాము. ద కెమికల్ సింబల్ ఫర్ గోల్డ్ ఈజ్ ఏయు. దిస్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ ఆరం విచ్ మీన్స్ షైనింగ్ డాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్? ఆప్షన్స్ అమెజాన్, బి నైలు, సి యాంజీ, డి మిస్సిసిపి. ఆన్సర్ బి నైలు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఆఫ్రికా ఖండంలోని నైలు నదిని సాంప్రదాయకంగా ప్రపంచంలోనే అతి పొడవైన నదిగా పరిగణిస్తారు. దీని పొడవు సుమారు 6,650 కిలోమీటర్లు. ద నైల్ రివర్ in Africa is traditionally considered the longest river in the world. Its length is about 6,650 kilometers. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సౌర వ్యవస్థలో ఎర్ర గ్రహం రెడ్ ప్లానెట్ అని దేనిని పిలుస్తారు? విచ్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ద రెడ్ ప్లానెట్? ఆప్షన్స్ ఏ శుక్రుడు, బి బృహస్పతి, సి అంగారకుడు, డి శని. ఆన్సర్ సి అంగారకుడు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఉపరితలంపై ఉన్న ఐరన్ ఆక్సైడ్ తుప్పు అని అంటారనమాట కారణంగా అంగారక గ్రహం మార్స్ ఎరుపు రంగులో కనిపిస్తుంది. అందుకే దీనిని ఎర్ర గ్రహం అని పిలుస్తారు. మార్స్ ఈజ్ కాల్డ్ ద రెడ్ ప్లానెట్ బికాస్ ఐరన్ ఆక్సైడ్ రస్ట్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ గివ్స్ ఇట్ ఈస్ ఎ రెడిష్ అపిరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారత జాతీయ గీతాన్ని ఎవరు రచించారు? హూ రోట్ ద ఇండియన్ నేషనల్ యాంథమ్? ఆప్షన్స్ బంకిం చంద్ర చటర్జీ, బి రవీంద్రనాథ్ ఠాగూర్, సి సరోజినీ నాయుడు, డి మహాత్మా గాంధీ. ఆన్సర్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్స్ప్లెనేషన్ చూస్తే భారత జాతీయ గీతం జనగణ మనను విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించారు. The Indian national anthem Jana Gana Mana was originally composed in Bengali by Rabindranath Tagore. ఫ్రెండ్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసుకోండి. ఆన్సర్ కీ కూడా ఉంది. ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.